హలో! ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నారు? మీ పిల్లలు కూడా 10th చదువుతున్నారా? రేపటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. రేపటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. సో, పిల్లలకి ఈ టైంలో మీరు ఇవ్వాల్సింది ఎమోషనల్ సపోర్ట్. మీ లెక్చర్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయి ఉన్నారు. స్కూల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో, ఈ టైంలో కొత్తగా ప్రిపరేషన్స్ ఏం చేయనివ్వకండి. వాళ్ళు ఇప్పటికై ఏదైతే చదువుకొని ఉన్నారో దాన్నే రిపీట్ చేయనివ్వండి. మీరు కొత్తగా వర్క్ షీట్స్ తయారు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. ఇంకా వెళ్ళి హాయిగా ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాస్తారు. వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంకా నీళ్ళు ఎక్కువగా తాగేటట్టు చూసుకోండి. సమ్మర్ మొదలైపోతుంది. సో, నీళ్ళు ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోండి. ఇంకా వాళ్ళకి ఈ టైంలో కావాల్సింది మీ ఎమోషనల్ సపోర్ట్. అది మీరు ఇచ్చేటట్టుగా చూసుకోండి. ఇంకా మీరు ఒకవేళ వాళ్ళని స్కూల్లో ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో ఎగ్జామ్ గురించి కానీ ఏమేమి చదువుకున్నావు, ఇది చదువుకున్నావా, అది చదువుకున్నావా అని మీరు టెన్షన్ పడిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టకండి. వాళ్ళు ప్రశాంతంగా ఏదైనా మ్యూజిక్ వినాలనుకుంటే ఆ టైంలో వినివ్వండి. లేదా వాళ్ళు ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి అనుకుంటుంటే చేసుకొనివ్వండి. అంతేగాని మీ లెక్చర్తో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, స్ట్రెస్ ఫ్రీగా ఉంటారో, వాళ్ళు కూడా హాయిగా ఎగ్జామ్ రాస్తారు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నన్ను కలవండి. థ్యాంక్ యూ. All the best to all the students who are writing their exams from tomorrow.